నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిసారిగా మా కుటుంబం మీద అభిమానంతో, ప్రేమతో మా అమ్మాయిని ఎమ్మెల్యేగా ఎంపిక చేసినందుకు, అందరూ ఓట్లేసి గెలిపించినందుకు మరొక్కసారి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. గత 30 సంవత్సరాలుగా నా పట్ల, నా కుటుంబం పట్ల చూపించిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని, మీకు ఎల్లప్పుడూ సర్వీస్ చేస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ పవిత్రమైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి నివాసం ఉండే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి తిరిగి మా కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి వాళ్ళ ఆశీస్సులకు గర్విస్తూ, తప్పకోకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ, ఎన్నికల హామీలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఇమీడియట్గా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఖజానా ఖాళీగా ఉన్నా, పోయిన ప్రభుత్వాలు ఇబ్బంది చేసినా, ఆర్థికంగా బాగా దెబ్బతీసినా, ఎంతో హుందాగా, ఎంతో అభిమానంతో ప్రజలను ఆదుకోవాలని చేత ఈ 4,000 రూపాయలు చేయడాన్ని నేను అభినందిస్తున్నా. గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఒక సంవత్సరం 250 రూపాయలు, ఇంకో సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వాయిదాల పర్వంలో పోతే, చంద్రబాబు నాయుడు గారి గతంలో 2,000 చేశాడు, 3,000 చేశాడు. ఇప్పుడు ఇమీడియట్గా 4,000 ఇప్పుడు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండుగ పర్వదినంగా భావించాలి. ప్రతి ఒక్క ఇంటికి అధికారులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ పెన్షన్లు పంచుతున్నారు. ఇది ఒక సామాజిక కార్యక్రమంగా, ఒక మానవతా కార్యక్రమంగా భావించారు.